పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ పోలీస్ స్టేషన్ లో వ్యవసాయ శాఖ పోలీస్ శాఖ సంయుక్తంగా సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో రానున్న వర్షాకాలంలో నకిలీ విత్తనాల విక్రయాలు, విత్తన లావాదేవీలు కొనుగోలు, అమ్మకాలు నిరోధించేందుకు అనుసరించాల్సిన నియమ నిబంధనలను వివరించారు। మండలంలో ఏవో ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ పంటల సాగులో అధిక దిగుబడి సాధించేందుకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, మందులు ఎంచుకోవడం ఎంతో అవసరం ఉంది అని అన్నారు। కల్తీ పురుగు మందులతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు। డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా లైసెన్స్ పొందిన అధీకృత డీలర్ నుండి విత్తనాలను కొనుగోలు చేయాలని అన్నారు। విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి పంట నష్టం జరిగితే రైతులు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి నష్టపరిహారం పొందవచ్చని తెలిపారు। డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా లైసెన్స్ పొందిన అధీకృత డీలర్ నుండి విత్తనాలను కొనుగోలు చేయాలని అన్నారు। ఏవైనా సమస్యలుంటే వ్యవసాయ శాఖ అధికారులు, విస్తరణాధికారులను సంప్రదించాలన్నారు। వడ్ల విత్తనాలు ఇస్తారు అంటే వడ్ల విత్తనాలలో కల్తీ చేసే ఆస్కారం చాలా తక్కువ। కాకపోతే అక్కడక్కడ ఏంటంటే రైతులు గొడవ చేస్తారు, ఏది ఇది ముందే ఈనింది, లేకపోతే ఇది తొందర కోతకు వచ్చింది, లేకపోతే సుమారుగా ప్రతి సంవత్సరం వర్షాకాలం 9,000 ఎకరాలు మనకు వివిధ రకాల పంటలు సాగైతాయి। ఆ 9,000 ఎకరాలు కూడా సగటున అంటే ఒక 8,000 రకాల దాకా వరే, 8,000 ఎకరాల చిల్లర మనకు వరి ఇక్కడ వేస్తారు, అంటే వరి పంట వేస్తారు। ఒక 600 అంటే 500 నుంచి 600 ఎకరాలు పత్తి పంట పడుతుంది। ఇక మిగతా కూరగాయలు, పామాయిల్ తోటలు అవి మిగతాయి అనేది ఒక 100-150 ఎకరాలు ఉంది। అంటే సరాసరిగా 9,000 ఎకరాలల్లో మనకు రైతులు, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న రైతులు మన కమాన్పూర్లో కావచ్చు, లేకపోతే పక్కన ఉన్న రామగిరిలో కావచ్చు, లేకపోతే పెద్దపల్లిలో కూడా విత్తనాలు కొనుక్కొని వాళ్ళు ఈ వర్షాకాలం అనేది సాగు చేస్తారు। ఇంకొక 4 రోజులలో మనకు సంబంధించిన ప్రైవేట్ షాపులలో, అన్ని షాపులలో కూడా మనకు విత్తనాలు వస్తాయి సార్। ఆ విత్తనాలు వచ్చినప్పుడు అంటే మనకు దాదాపు అంటే క్లుప్తంగా చెప్పుకుంటే వరిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు సార్। వరిలో ఎందుకు ప్రాబ్లం ఉండవంటే వరి అనేది ఏంటంటే మనకు ఓపెన్ పాలినేటెడ్ వెరైటీ అంటాం। అంటే ఇప్పుడు మనకు ఈ వడ్ల సెంటర్లలో ఏదైతే వడ్లు ఉన్నాయో వాటిని కూడా శుభ్రపరచుకొని, అంటే మనం ఏదైతే కోసేటప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ వడ్లని ఒక 3 నుంచి 4 సంవత్సరాల దాకా అదే విత్తనంగా వాడుకోవచ్చు। అది ఓపెన్ పాలినేటెడ్ వెరైటీ అన్నట్టు। అంటే ఇది ఈ ప్రైవేట్ షాప్ వాళ్ళు ఏం చేసిందంటే, ఇప్పుడు వర్షాకాల పంట స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు రైతులు మెయిన్గా ఎక్కువ ఈ విత్తనాలు అవి తీసుకుంటారు। కాబట్టి రైతులు తీసుకునే విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి క్వాలిటీగా లేకుంటే మాత్రం రైతులు నష్టపోయే అవకాశం ఉంది। కాబట్టి క్వాలిటీ ఉన్న విత్తనాలు, కంపెనీ సర్టిఫై చేసిన విత్తనాలు మాత్రమే మీరు తీసుకొని వాళ్ళకు ఇవ్వాలని కోరుకుంటున్నాం। ఒకవేళ ఏదైనా నకిలీ విత్తనాలు కానీ, బీటీ విత్తనాలు కానీ, BT3 లేకుంటే లూజ్ విత్తనాలు కానీ, లేకుంటే వేరే వాళ్ళు వేరే స్టేట్ కానీ వేరే జిల్లా నుంచి తీసుకొచ్చి ఇచ్చిన విత్తనాలు కానీ, అటువంటి ఏవి కూడా మీ షాప్ ద్వారా కానీ మీరు పర్సనల్ కానీ ఎవరికి కూడా రైతులకు అమ్మద్దని తెలియజేస్తున్నాం। ఒకవేళ అటువంటివి జరిగితే మాత్రం ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పురుగుల మందు డబ్బులు కొనుక్కోలేక చాలా నష్టపోతారు। కాబట్టి అటువంటి ఏం చేయకుండా రైతుకు న్యాయం జరిగే విధంగా మంచి క్వాలిటీ ఉన్న విత్తనాలు తీసుకొచ్చి రైతులకు అందించాలని కోరుకుంటున్నాం।